మొత్తానికి కాసేపట్లో తెలంగాణ సెక్రటేరియట్లో ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వం చర్చలు జరపబోతోంది. అలాగే 4 వారాల గడువులోపు కమిటీ నివేదికను ఇవ్వనున్నట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం కూడా మనం చూసాం. సో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశం ఇంకెంతసేపట్లో ప్రారంభం కాబోతోంది. సచివాలయంలో తాజా పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సునీల్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చర్చలు జరపబోతోంది. ఈ చర్చలకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలందరూ కూడా ఇక్కడికి వచ్చారు. జేఏసీ సంబంధించిన నేత హనుమంతు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకుంటాం. ఇప్పటికే పొద్దుట ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్తో జేఏసీ నేతలు కలిసి భేటీ అయ్యి సమస్యలు వివరించారు. అదేవిధంగా ఆర్టీసీ ఎండీ అధికారులతో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ మినిస్టర్ క్వార్టర్లో వాళ్ళతో చర్చలు జరిపారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానిపై చర్చలు జరిపిన తర్వాత ఒక కమిటీని ప్రత్యేకంగా ప్రభుత్వం నియమించింది. R&B చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజు నేతృత్వంలో మొత్తం 4 సభ్యులతో కమిటీ నియమించారు. ఇటు దానికి చైర్మన్గా వికాస్ రాజు ఉంటారు, మరో 3 సభ్యులుగా ఉంటారు. ఇందులో కన్వీనర్గా ఇటు ఆర్టీసీ ఎండీ ఒకవైపు నాగిరెడ్డి ఉంటారు. అదేవిధంగా వాళ్ళు మొత్తం ఈ 4 కమిటీ ఇప్పుడు చర్చలు జరబోతుంది. మనతో పాటు జేఏసీ నేతలు ఉన్నారు. జేఏసీ నేతలను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రధానంగా మీ ప్రధాన డిమాండ్లు ఏంటిది? ఇప్పుడు ఏ అంశాలపైన చర్చించబోతున్నారు? ఇప్పుడు టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలు పెట్టడం జరిగినది. అదేవిధంగా యూనియన్లు ఇస్తామని చెప్పడం జరిగినది. 2 వేతన సవరణలు బకాయి ఉన్నాయి. 2 వేతన సవరణలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. గతంలో 2013 వేతన సవరణ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కానీ ఇంకా 2021 అదేవిధంగా 25 2 వేతన సవరణలు ఉన్నాయి. అదేవిధంగా పెంచిన పనిభారం ఉంది. యూనియన్లను అనుమతిస్తామన్నారు, అనుమతి ఇవ్వట్లేదు. ఈ యొక్క ప్రధానమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వీటిని తప్పకుండా దీనికి ఈ యొక్క ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఆర్టీసీ కార్మికులందరూ విసిగి వేసారిపోయారు. ఎందుకంటే 2.5 ఏళ్ళు అయిపోయింది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు మోసం చేసింది. మరి కాంగ్రెస్ మేము అనుకున్న ప్రభుత్వం వచ్చింది, తప్పకుండా ప్రభుత్వం కూడా చేస్తుందనే ఆశతో ఉంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రవాణా శాఖ మంత్రి గారు మరి ఇప్పటికీ కాలయాపన చేయడం జరుగుతున్నది. దీంతో కమిటీ వేశారు కదా, ఈ కమిటీ 4 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కూడా కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు కమిటీతో మీరు చర్చలు జరపబోతున్నారు, సచివాలయం లోపలికి వెళ్తున్నారు. ఈ సందర్భంగా కమిటీ ముందు మీరు ఏ అంశాలు వేస్తారు? ఈ కమిటీ కాలయాపన చేస్తుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు కమిటీ అక్కడ ఏం మాట్లాడుతుంది అనేది మనకు స్పష్టంగా తెలియదు. అయితే ఈ కమిటీలతో చేసేంత అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇవి ప్రత్యక్షంగా డైరెక్ట్ చేసే పనులే ఉన్నాయి. దీన్ని కమిటీ చేసి దీంట్లో ఎంత అయ్యింది అని తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సాంకేతికంగా ఏ రిపోర్ట్ కావాలన్నా క్షణాల రిపోర్ట్ వచ్చే పరిస్థితి ఉంది. ఎక్కడ ఏం కావాలన్నా చేయాల్సి ఉంది. యూనియన్లకు కమిటీ ఏంది? కొన్ని సంవత్సరాల నుంచి ఆర్టీసీ ఉన్నప్పటి నుంచి యూనియన్లు ఉన్నాయి. యూనియన్లు పెట్టడానికే దానికి ఒక కమిటీ అవసరమైతే ఇప్పుడు విలీనం అడుగుతున్నారు మీరు. విలీనం కానీ ఇటు మరి పిఆర్సీ కానీ డిఎల్ కానీ అదేవిధంగా యూనియన్ల ఎన్నికకు సంబంధించిన సంఘం ఎన్నిక, గుర్తింపు సంఘం ఎన్నికకు సంబంధించిన విషయాలు అడుగుతున్నారు. కమిటీలో ఒక దానిపైన రికమెండేషన్స్ ప్రభుత్వానికి చేయాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు పిఆర్సీ ఆర్టీసీలో గత 4 సంవత్సరాలు ఆర్టీసీ ఉన్నప్పటి నుంచి 4 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ అయితేనే ఉంటుంది. ఎప్పుడు కూడా 2 పే స్కేలు వేతన సవరణ జరిగే పెండింగ్ ఎప్పుడు ఉండలే. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం 2017లో తెలంగాణ జాతీయ మజూరు ఆందోళనలో ఈ యొక్క డిమాండ్ పెట్టి రాష్ట్రం మొత్తం కూడా 90 డిపోలు తిరిగి చైతన్య యాత్ర చేసాం. ఈ యొక్క డిమాండ్ కేసీఆర్ కాదు, ఇది సాధ్యం కాదన్న కేసీఆరే మరి అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసి గవర్నర్ కూడా గెజిట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఈ యొక్క ప్రభుత్వంలో విలీనము అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు తెలంగాణ కొట్లాడిన వారికేమో ప్రభుత్వంలో విలీనం కాలే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యారు. ఇక్కడ వ్యత్యాసం డబుల్ వ్యత్యాసం ఉంది. అంటే అక్కడ డబుల్ వేతనం తీసుకుంటాం, మేము సింగిల్ వేతనం తీసుకుంటున్నాం. అంటే ఇప్పటికే లేట్ అయిపోయింది. దీనికి కాలయాపన చేస్తాం అనేది సరైనది కాదు. అయితే కమిటీ కూడా ఏం చెప్తారో అనేది మాకు కూడా తెలియదు కదా. ఇప్పుడు కమిటీ లోపలికి పోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో దాని మీద మేము కూడా మా స్పష్టమైన వైఖరి అందరితో మాట్లాడి మేము నిర్ణయం తీసుకుంటాం. ఇది మొత్తానికైతే ఇప్పుడు ఒకవైపు చర్చలకు వెళ్తున్నాము. ఆ కమిటీ ఎలాంటి సూచనలు చేస్తుంది, ఒకవైపు కమిటీ ఎలాంటి సమస్యలను అడుగుతుంది, వాటన్నిటికీ మేము సమాధానం చెప్పినాక వాళ్ళ కమిటీ దృష్టికి పోయినాక కమిటీ ఎలాంటి సజెషన్ చేస్తుంది, కమిటీ ఎలాంటి చెప్తుంది అనే విషయాలు తెలుసుకున్న తర్వాతనే మేము మరొకసారి మీడియా ముందుకు వస్తాం. సమ్మె అయితే ఇప్పటికైతే సమ్మె నోటీస్ కొనసాగుతుంది, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా ఒకవైపు నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఓకే చారి, థ్యాంక్ యూ.